సో, ఏమన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మనం డ్రైవర్‌తో మాట్లాడాలంటే 'టైమ్స్ ఆఫ్ ఇండియా'. సో, ఇక్కడ చూసారు కదా! రైల్వే కాపీ సీట్లన్నీ ఇలా వరుసగా మనకి ఫ్లైట్‌లో ఉన్నట్టున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ టాక్స్ అండ్ రివ్యూస్. ఇవాళ మనం వందే భారత్ ట్రైన్ దగ్గర ఉన్నాము. సో చాలామంది ఇప్పటికే చూసుంటారు, కానీ మనం ఒకసారి లోపల డ్రైవర్ దగ్గర కూడా మనం ఏమైనా వెళ్ళొచ్చేమో ట్రై చేద్దాం. ట్రై చేసాం వెళ్దామని, కానీ వెళ్ళనవ్వలేదు, తోసేశారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారంటే దోశాక. ఇదే మన పైలట్ క్యాబిన్. సో లోపలికి వెళ్ళడం కదా, బయట నుంచి మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాం. చూడడానికి చాలా నీట్గా ఉంది. వన్స్ మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సీట్లన్నీ ఇలా వరుసగా మనకి ఫ్లైట్లో ఉన్నట్టున్నాయి. బోగీలో ఉన్న మధ్యలో సీట్స్ మాత్రం ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. మధ్యలో టేబుల్ కూడా ఉంది. సో ఈ సీట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. సో ఇది ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్. సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మనం డ్రైవర్తో మాట్లాడాలంటే ఇక్కడ కనిపిస్తున్న బటన్ని ప్రెస్ చేసి అయితే మనం మాట్లాడచ్చు. సో వాళ్ళైతే మనకి రెస్పాండ్ అవుతారు. సో మనం అంతా ట్రైన్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కూర్చున్న తర్వాత మనకైతే ఇలా న్యూస్ పేపర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇచ్చిన న్యూస్ పేపర్ వచ్చేసరికి 'టైమ్స్ ఆఫ్ ఇండియా'. సో ఇక్కడ చూసారు కదా, రైల్వే కాపీ డూన్ స్కాటర్స్ అంట. టోటల్ పెద్ద గ్లాస్ ఇచ్చారు. సో మనకి వెంటిలేషన్ చాలా ఉంటుంది అక్కడ. అది క్లోజ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. మనకు అవసరం లేదనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, లేదని ఓపెన్ చేసి. సో ఈ విధంగా మనకి ఎండ పడుతుంది అనుకున్నప్పుడు అది క్లోజ్ చేసుకోండి, ఎండ అనేది పడదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇది మన వందే భారత్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మనకైతే ఎక్స్పీరియన్స్ మంచిగానే అనిపించింది. ఫస్ట్ ఇది ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? కూర్చోడానికి సీట్లు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్లేస్ లెగ్ స్పేస్ చేశారు కదా, లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. మనకి 2:45 అయితే అయింది టైము. సో మనకి ఇప్పుడు డోర్స్ ఇవి క్లోజ్ అయిపోతాయి. సో పైన ఇలా బ్లింక్ అవుతుంది చూసారా. సో ఇది డోర్ ఇలా క్లోజ్ అయిపోద్ది. ఇంకా బయట ఉన్నాడు అంటే బయట ఉన్నట్టాక లోపలికి రావడానికి ఉండదు, వన్స్ క్లోజ్ అయిపోయాక. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం అయితే మన ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూడొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాప్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో కూడా చూడొచ్చు. అండ్ ఈ ట్రైన్స్లో డోర్స్ అన్నీ కూడా ఆటోమేటెడ్ డోర్స్. సో బటన్ మనం అలా టచ్ చేస్తే చాలు, అదే ఓపెన్ క్లోజ్ అవుద్ది. ఇది చూసాక మనకు బీభత్సమైన ఐడియా వచ్చింది. చూస్తుంది అంత నిజమేనా? ఇది మనం జర్నీకే కాదు, సో ఇక్కడ కూర్చొని వర్క్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ల్యాప్టాప్ పెట్టుకునే స్పేస్ అయితే సఫిషియెంట్గా ఉంది. మీకు ఇంకా మోర్ లెగ్ రూమ్, మోర్ స్పేస్ కావాలంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో అయితే బుక్ చేసుకోండి ట్రైన్. సో ఇప్పుడు మనం మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ బాత్రూమ్స్. సో ఇది ఒక బాత్రూమ్ ఉంది, చాలా చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ సీట్ కూడా పైకి ఇచ్చాడు, మరి అది చిన్నపిల్లలకేమో మరి. మరి ఈ బాత్రూమ్ ఎవరు యూజ్ చేస్తారు అనేది మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇది ఇంకో బాత్రూమ్ అనమాట, ఇది నార్మల్ బాత్రూమే. సో ఇది కొంచెం చిన్నగా ఉంది, దానంత పెద్దదైతే కాదు ఇది, బట్ చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు బాత్రూమ్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఆటోమేటెడ్ ఫ్లష్ ఇచ్చాడు. సో ఇది బయో టాయిలెట్ సిస్టమ్ ఇది. సో ఇక్కడ మనకి పెద్ద సింక్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే ఒక పెద్ద మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడే పక్కన హ్యాండ్ సోప్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ కోసం. మరి ఇక్కడికి రావాలంటే ముందు మనం ఫుడ్ తినాలి కదా. అబ్బో, అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కోలా తాగాలి. మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది. ఏంటి కడుపు తిప్పేది? దాని మీద కూర్చుని కోకో కోలా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా? మనకి ముందు ఈవినింగ్ 4:30 ఆ టైంకి మనకి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మనకి పాప్కార్న్, పీనట్ చిక్కీ, అదే మన పప్పు చెక్క, అది రియల్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇచ్చాడు, మ్యాంగోది. దీంతోపాటు మనకి ఇలాచీ టీ ఇచ్చాడు, ఇలాచీ అండ్ మసాలా టీ రెండు ఇచ్చాడు మనకి. అండ్ హ్యాండ్ శానిటైజర్ ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి, మసాలా వాడు ఇచ్చాడు ఒకటి. దాంతోపాటు ఇందాక మీకు ఇలాచీ టీ అన్నా కదా, సో అది హాట్ వాటర్లో పోసుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ టీ అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. సో మనం జర్నీ చేస్తున్న సేపు అసలు తెలియలేదు, చాలా స్మూత్గా ఉంది ట్రైన్ మాత్రం. సో ఎన్ని జర్క్స్ కానీ ఏమీ లేవు, ఎంత స్మూత్ రైడ్ ఉందంటే మనకి. నేను చక్కగా వర్క్ చేసుకునేటప్పుడు పక్కన ల్యాప్టాప్ పక్కన టీ కూడా పెట్టుకున్నా, సో అసలు అది కదలలేదు.
ఈ ట్రైన్ వర్క్ చేసుకోవడానికి కాదు, నిద్రపోవడానికి కూడా బాగుంది. కాకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పడుకోలేరు, సో వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడాలి. సో మనం ఇలా నిద్రపోయి లేచే లోపే మనకి ఫుడ్ అయితే వచ్చేసింది ఈవినింగ్ 8 o'clock కల్లా. సో ఈ ఫుడ్ అనేది మనం సపరేట్గా ఆర్డర్ చేసుకోవాల్సిన పని లేదు. మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినప్పుడే మనకి ఇది ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే కనుక మనం అది ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే. బట్ మనం ఎక్స్క్లూడ్ చేయలేదు, మేమైతే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చెప్పాము. సో ఇక్కడ ఈ వెరైటీస్ అన్నీ ఏమి ఇచ్చాడు, ఇది డ్రై వెజ్ ఒకటి ఇచ్చాడు, చికెన్ కర్రీ ఇచ్చాడు, అలాగే ఇదేమో పరాటా చపాతీ ఇచ్చాడు, కర్డ్ ఇచ్చాడు, దాల్ ఇచ్చాడు. సో దాంతోపాటు మనకి వైట్ రైస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. పర్సనల్గా నాకు చికెన్ కంటే వెజ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. దాల్ కానీ రైస్ అండ్ మిక్స్ వెజ్ కర్రీ ఒకటి వచ్చింది. సో ఆ మూడైతే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. సో బెటర్ టేక్ వెజ్. ఫుడ్ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువనే చెప్పాలి నాలాంటి వాళ్ళకి, బట్ ఇట్ ఈస్ సఫిషియంట్. మనం ఈ ఫుడ్ అంతా తినిన తర్వాత మనకి లాస్ట్లో ఐస్ క్రీమ్ అయితే ప్రొవైడ్ చేశారు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. అది కూడా చాలా బాగుంది. ఐస్ క్రీమ్ తిన్నాక ఆత్మారావు శాంతి ఇచ్చాడు నాకు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. సో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్ రూపంలో అయితే షేర్ చేయండి. అండ్ ఇదే కాదు, మనకి కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్లు కూడా వచ్చినాయి. సో దాంట్లో కూడా మీలో ఎవరైనా ట్రావెల్ చేసినట్టయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే కొట్టండి, సో దట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాయి. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.